లోపలి వెలుగు. ఒకప్పుడు అందమైన పల్లెటూరిలో చందు అనే యువకుడు ఉండేవాడు. అతని ఇంట్లో ధనానికి కొదవలేదు. చుట్టూ పచ్చని ప్రకృతి, శరీరం ఆరోగ్యంగా ఉండేది. బయటికి చూసేవారికి చందు జీవితం ఒక అందమైన కథలా కనిపించేది. కాని చందు గుండె లోపల ఒక చిన్న ఖాళీ ఉండేది. ఎంత మంచి తిండి తిన్నా, ఎంత గొప్ప సంగీతం విన్నా ఆ సంతోషం వెంటనే వెళ్ళిపోయేది. నాకు అన్నీ ఉన్నా ఎందుకో ఏదో లోపించిందని అనుకునేవాడు. ఒకరోజు చందు ఆ వెతుకులాటలో తన ఊరి శివార్లలో ఉన్న ఒక ప్రశాంతమైన చెరువు దగ్గరకు వెళ్ళాడు. ఆ చెరువు నీళ్లు స్పష్టంగా, నిర్మలంగా ఉన్నాయి. అందులో ఒక అద్భుతమైన, ప్రకాశవంతమైన తామర పువ్వు వికసించి ఉంది. చందు ఆ పువ్వు దగ్గర కూర్చుని తన మనసులోని బాధను, ఖాళీతనాన్ని మెల్లగా వివరించాడు. అందమైన తామర, నాకు ఈ లోకంలో సుఖాలన్నీ ఉన్నాయి, కాని నా హృదయం మాత్రం ఎప్పుడూ అలసిపోతూ అశాంతితో ఉంటోంది అని బాధగా చెప్పాడు. వెంటనే ఆ తామర పువ్వు మృదువైన, లోతైన స్వరంతో ఇలా పలికింది. నా ప్రియమైన బిడ్డా, నువ్వు రుచి చూసే తినుపదార్థాలు, చెవులతో వింటున్న పాటలు, కళ్లతో చూస్తున్న అందం, ఇవన్నీ ఇంద్రియ సుఖాలు. అవి చాలా మంచివి, కాని అవి తాత్కాలికమైనవి. సంతోషం అనేది బయటి వస్తువుల్లో లేదు, అది నీ ఆత్మలోనే ఉంది. నీ లోపలికి ప్రయాణం చేసి దాన్ని కనుగొన్నప్పుడు వచ్చేదే అతీంద్రియ సుఖం. అది ఎప్పటికీ శాశ్వతమైనది, తరగనిది. ఆ తామర పువ్వు ఇంకా ఇలా సలహా ఇచ్చింది. ఈ అంతర్గత శాంతిని పొందేందుకు ధ్యానం, మెడిటేషన్, సాధన చెయ్యి. తామర పువ్వు సూచన ప్రకారం చందు ప్రతిరోజూ సాయంత్రం ఆత్మను శాంతపరిచే ధ్యాన సాధన మొదలుపెట్టాడు. అతను కళ్ళు మూసుకుని బయట ప్రపంచాన్ని కాసేపు మర్చిపోయి తన లోపలికి ప్రయాణించాడు. కొద్ది వారాల్లో చందు మనసు హర్షాలతో నిండిపోయింది. చుట్టూ ఉన్న విషయాలు మారకపోయినా తనలోని ఆత్మసుఖాన్ని అనుభవించటం మొదలుపెట్టాడు. అది ఎప్పటికీ తరగని ఆనందం. అతని ముఖంలో ఒక ప్రత్యేకమైన ప్రశాంతత, చిరునవ్వు కనిపించేది. అతని పాత స్నేహితులు ఈ మార్పును చూసి ఆశ్చర్యపోయారు. చందు వాళ్లకు ఈ కొత్త సత్యాన్ని వివరించాడు. చివరగా చందు స్నేహితులకు ఇలా చెప్పేవాడు. బయటి సుఖాల కోసం ఎదురుచూడకండి. మనం రోజూ మన లోపలికి చూసి, రోజూ సంతోషమనే ఔషధాన్ని తింటూ అతీంద్రియ సుఖాన్ని అనుభవము చేయాలి.